సూర్యాపేట జిల్లా చింతలపాలెం మండలం దొడ్డపాడు గ్రామంలో రైతు వేదికలో ఏర్పాటు చేసిన రైతు రుణమాఫీ నిధుల విడుదల కార్యక్రమంలో వ్యవసాయ అధికారులు, రైతులు, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాజీ ఎంపీపీ సైదేశ్వరరావు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నిలబెట్టుకుందని, గత ప్రభుత్వాలు రుణమాఫీ చేస్తామని చెప్పి చేయలేదని అన్నారు. గత ప్రభుత్వంలో రైతులు చాలా ఇబ్బందులు పడ్డారన్నారు. ఆగస్టు 15 వరకు 2 లక్షల రూపాయల వరకు రుణమాఫీ చేస్తామని చెప్పడం హర్షణీయమన్నారు. ఈ రోజు ₹1,00,000 వరకు రుణమాఫీ చేయడం జరిగిందని, హామీలను నిలబెట్టుకున్న ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అని తెలిపారు. తెలంగాణ ఓటర్ సృష్టించడానికి ఏం జరిగింది భారతదేశంలో కాంగ్రెస్ దయచేసి నేరుగా మాట్లాడుకోవడానికి అవకాశం ఉంటుంది సార్. ఇప్పుడు ఈ కార్యక్రమం ప్రారంభించడానికి ఒక చిన్న మీరు ఎంత మనసుతో సాగిస్తున్నారు. తప్పకుండా ఈ శాఖకి ఒక గుర్తింపుని, ఒక ప్రతిష్టని, ఒక విలువని, రైతుకు ఒక గౌరవాన్ని తీసుకొచ్చడానికి శాయశక్తులా మీకు పనిచేస్తానని చెప్పి విజ్ఞప్తి చేస్తూ థ్యాంక్ యూ సార్. నమస్కారం. థ్యాంక్ యూ సార్. అట్లాగే గౌరవ శాసన మండలి చైర్మన్ సురేందర్ రెడ్డి గారికి రుణమాఫీ చేయడం కాంగ్రెస్ ప్రభుత్వం చాలా సంతోషకరం. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో రైతులందరూ కూడా ఎంతో ఆనందంగా ఉండడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ ప్రజల మీద ఉన్నటువంటి ఇచ్చిన వాగ్దాన్ని నిలబెట్టుకోవడం వల్ల ప్రజలందరూ చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. గత ప్రభుత్వం ఇచ్చిన మాట నిలబెట్టుకోకుండా ఎన్నో రకాలుగా రైతులు ఇబ్బంది పడ్డా సరే ఇచ్చిన మాట ప్రకారం ఆగస్టు 15 లోపు రైతు రుణమాఫీ చేస్తామని చెప్పి మరి ముఖ్యమంత్రి గారు చెప్పిన విధంగా ఈరోజు ₹1,00,000 రిలీజ్ చేయడం అనేది చాలా తెలంగాణ ప్రజలందరి తరఫున కూడా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.